మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. IPL 2026 మరికొన్ని రోజుల్లో ఈ సందడి ముగియనుంది. ఇక ఇది అయిపోయిన కొద్ది రోజులకే టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో బరిలోకి దిగనున్నారు. IPL ఫైనల్ మే 31న జరగనుంది. తర్వాత జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో టీమిండియా ఒక టెస్ట్ మ్యాచ్, 3 వన్డేలు ఆడనుంది. స్వదేశంలో జరగనున్న ఈ మ్యాచ్ల కోసం భారత సీనియర్ సెలక్షన్ కమిటీ జట్లను ఎంపిక చేసింది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. వన్డే జట్టుకు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు. కానీ వారిద్దరు కూడా ఫిట్నెస్ నిరూపించుకోవాలి. అయితే మరోసారి మొహమ్మద్ షమి షాక్ తగిలింది అతనికి. అతన్ని టెస్ట్ వన్డే నుంచి తుది జట్లో కూడా ఎంపిక చేయలేదు. అయితే షమి గురించి సెలక్షన్ కమిటీ చర్చించలేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ పేర్కొన్నాడు. హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, మానవ్ సుతార్ తొలిసారిగా భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇవ్వగా అక్షర్ పటేల్, ఆకాష్ దీప్లకు ఎంపిక చేయలేదు. పంత్ టెస్ట్ జట్టులో చోటు నిలబెట్టుకున్నప్పటికీ కూడా గతంలో ఉన్న వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు. ఆ బాధ్యతలను KL రాహుల్కు అప్పగించారు. ఆఫ్ఘన్తో ఏకైక టెస్టు కోసం భారత జట్టును పరిశీలిస్తే శుభమ్ గిల్ కెప్టెన్గా, యశస్వి జైస్వాల్, KL రాహుల్ వైస్ కెప్టెన్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్, హర్ష్ దుబే ఈ యొక్క టెస్ట్ జట్టులో ఉన్నారు. ఇక వన్డే జట్టుల్లో సెలెక్ట్ చేసినటువంటి టీం పరిశీలిస్తే టీమిండియాకి శుభమ్ గిల్ కెప్టెన్గా వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్, హర్షదీప్ సింగ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే వన్డే టీంకి సెలెక్ట్ అయ్యారు. ఈ జట్టులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇప్పుడు IPL ముగిసిన తర్వాత జరగబోయేటువంటి అంతర్జాతీయ మ్యాచ్లలో ఇండియా తరపున ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్, అదేవిధంగా వన్డే మ్యాచ్లలో పాల్గొననున్నారు.